నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుడు శివాంశ సంభూతుడు, సూర్య భగవానుడి చెంత సకల శాస్త్రాలను నేర్చినవాడు, శ్రీరాముడి సేవకుడు, అసురులను కూల్చినవాడు, అశేషమైన భక్తజనులకు కార్యసిద్ధిని కలిగించేవాడు హనుమంతుడు. సాధారణంగా సంజీవని పర్వతంతో కూడిన ముద్రలో అంజనీసుతుడు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి సంజీవని పర్వతంతో ముడిపడిన క్షేత్రమే జఖూ హనుమాన్ ఆలయం. హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోని ఈ ఆలయమే నేటి మన తీర్థయాత్ర. వందే సంతం శ్రీ హనుమంతం రామదాస మామలం బలవంతం. వందే సంతం శ్రీ హనుమంతం రామదాస మామలం బలవంతం. వందే సంతం శ్రీ హనుమంతం. సూర్యుని పండని తలచిన హనుమా, వజ్రఘాతము తగిలిన హనుమా, సుందర కాండకు వీరుడు హనుమా, భక్తికి శక్తికి ప్రతీక హనుమా, భక్తాగ్రేసరుడు హనుమా. త్రేతాయుగం నుంచి కూడా ఈ జగత్తును ప్రభావితం చేసే దైవాలుగా సీతారాములు కనిపిస్తారు. ఆదర్శమూర్తులైన సీతారాములకు ఆనందాన్ని కలిగించినవాడు హనుమంతుడు. సీతారాములను సేవించి తరించడంలోని సంతోషాన్ని ఈ విశ్వానికి వివరించినవాడు ఆయన. అలాంటి హనుమంతుడు ఆవిర్భవించిన అనేక క్షేత్రాలలో ఒకటిగా, రామాయణ కాలంతో ముడిపడిన ఆలయాలలో ఒకటిగా హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా వెలుగొందుతోంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం భవతరణం. శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. హిమాచల్ ప్రదేశ్ ఇది వెన్నముద్దల మాదిరిగా మంచుకొండలు పరుచుకున్న నేల అనే విషయం ఈ పేరు వినగానే మనకు అర్థమైపోతుంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆకాశాన్ని అందుకోటానికి ఆరాటపడుతున్న పర్వతాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మేఘాలు కిరీటాలుగా మారుతూ ఉంటే పచ్చదనం ఈ పర్వతాల పాదాలను కడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. పచ్చదనానికి సాయపడ్డానికి జలపాతాలు పరుగున వస్తున్న భావన కలుగుతుంది. వేదకాలం నుంచి ఉన్న ఈ పర్వతాలు, ఆ పర్వతాల సన్నిధిలోని ఉద్యానవనాలు, జలాశయాలు ఒక అందమైన ప్రకృతి చిత్రాన్ని గీస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నో రకాల పక్షులు, జంతువులు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదులు ప్రవహిస్తూ అందమైన ఈ ప్రదేశానికి మరింత ఆహ్లాదాన్ని జోడిస్తూ ఉంటాయి. ఒకవైపున హిల్ స్టేషన్లతో, మరోవైపున ప్రాచీన కాలం నాటి ఆలయాలతో ఈ ప్రాంతం విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి హిమాచల్ ప్రదేశ్కి రాజధానిగా సిమ్లా విలసిల్లుతోంది. 18వ శతాబ్దంలో దట్టమైన అడవిగా ఉన్న ఈ ప్రదేశం ఆంగ్లేయుల కాలం నుంచి పర్యాటక ప్రదేశంగా మారుతూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఆధ్యాత్మిక కేంద్రంగానూ తన ప్రత్యేకతను చాటుతోంది. ప్రేమరూధగళమాశ్రువహంతం, ప్రేమరూధగళమాశ్రువహంతం, పులకాంకితవపుషా విలసంతం, పులకాంకితవపుషా విలసంతం, పులకాంకితవపుషా విలసంతం. వందే సంతం శ్రీ
హనుమంతం ఇక్కడి పర్వత శ్రేణుల్లోని పాంటోని కొండపై కాళికాదేవి ఆలయం ఉంది. దీన్నే కాళీభారి టెంపుల్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారి మూర్తి నీలిరంగులో ఉంటుంది. అందువల్ల శ్యామలాదేవిగా కొలుస్తూ ఉంటారు. శ్యామలాదేవి కారణంగానే ఈ ప్రాంతానికి సిమ్లా అనే పేరు వచ్చిందని అంటారు. చాలా మంది భక్తులు ముందుగా శ్యామలాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే జెకు కొండపై గల హనుమంతుడిని దర్శించుకోవడానికి బయలుదేరుతూ ఉంటారు. ఈ కొండకు జఖూ హిల్ అని పేరు. అందువలన ఇక్కడ హనుమంతుడిని జఖూ హనుమాన్ అని, జాఖూ హనుమాన్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయం నిర్మితమైన ఈ ప్రదేశం రామాయణ కాలముతో ముడిపడినదిగా స్థల పురాణం చెబుతోంది. అలాగే ప్రపంచంలోని అతి ఎత్తైన హనుమంతుడి విగ్రహం కలిగిన క్షేత్రాలలో ఒకటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 108 అడుగుల ఈ భారీ విగ్రహం ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పాలి. జెకు హనుమాన్ ఆలయం సిమ్లా సిగలో మెరిసే ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఎత్తైన పర్వతాలను తొలుస్తూ నిర్మించిన దారి పాములా మెలికలు తిరుగుతూ దూసుకుపోతుంది. ఎత్తైన దట్టమైన వృక్షాల మధ్యలో వాటి నీడలో కొండపైకి ఈ ప్రయాణం సాగుతుంది. ఇటు లోయలకి అటు కొండలకి మధ్యలో సాగే ఈ ప్రయాణం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. కొండపైకి కొంత దూరం వరకు వాహనాలు వెళతాయి. ఆ తర్వాత మెట్లదారిలో వెళ్లాలనుకునేవారు ఆ దిశగా వెళతారు. దాదాపు 200 మెట్ల వరకు ఉంటాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారే మెట్ల మీదుగా ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం సహకరించని వారు కొంత రుసుము చెల్లించి ఎస్కలేటర్పై కొండ పైభాగానికి చేరుకోవచ్చు. ఇక నేరుగా కొండపైకి చేరుకోవాలనుకునే వారి కోసం రోప్వే ఏర్పాటు కూడా ఉంది. కొండపై ఎటు చూసినా సింధూర వర్ణంలోని మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కొండపైకి చేరుకున్న తర్వాత పైన ఇంత విశాలంగా ఉందా అని ఆశ్చర్యపోనివారంటూ ఉండరు. ఇక్కడి మందిరాల నిర్మాణ శైలి విభిన్నంగా, విలక్షణంగా అనిపిస్తుంది. ఒకవైపున మందిరాలు, మరోవైపున ఎత్తైన హనుమ విగ్రహం. ముందుగా ఎటువైపు వెళ్లాలా అనే ఒక సందిగ్ధం నెలకొంటుంది. ఒకవైపున మెట్లదారిలో, మరోవైపున ఎస్కలేటర్ ద్వారా, ఇంకొక వైపున రోప్వే ద్వారా భక్తులు, పర్యాటకులు ఈ ఆలయానికి చేరుకుంటూ ఉంటారు. అందువల్ల చూస్తుండగానే ఇక్కడ భక్తజన సందోహం పెరిగిపోతూ ఉంటుంది. పూజా సామగ్రిని విక్రయించే దుకాణాల దగ్గర కూడా సందడి కనిపిస్తుంది. ఇది హనుమక్షేత్రం అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నట్టుగా కోతులు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. హనుమ ప్రధానమైన దైవంగా పూజలందుకునే ప్రాచీన దేవాలయాలలో ఎత్తైన గోపురాలతో, పొడవైన ప్రాకారాలతో, విశాలమైన మంటపాలతో అలనాటి ఘనతను మనకు పరిచయం చేసేవే ఎక్కువగా కనిపిస్తాయి. అయితే అందుకు భిన్నమైన నిర్మాణ శైలిని మనం ఇక్కడ చూస్తాము. రామాయణముతో ముడిపడిన రమణీయమైన ఈ ప్రదేశం ఆధ్యాత్మిక భావాలను, అనుభూతులను చిలకరిస్తాయి. ప్రధానమైన మందిరంలో అడుగుపెట్టిన వారికి ముఖమంటపంలో హనుమకు సంబంధించిన అనేక చిత్రపటాలు కనిపిస్తాయి. రామరావణ యుద్ధం, ఆ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లడం, సంజీవని మొక్క కోసం హనుమ బయలుదేరడం, సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, హనుమను ప్రేమతో శ్రీరాముడు ఆలింగనం చేసుకోవడం వంటి దృశ్యాలతో కూడిన చిత్రపటాలను ఇక్కడ చూడొచ్చు. గర్భాలయంలో హనుమంతుడు శిలారూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి ఆచార సాంప్రదాయాలను అనుసరించి స్వామివారి అలంకరణ ఉంటుంది. స్వామివారి పూర్తి రూపం కనిపించకుండా చేసే అలంకారమే చాలా విలక్షణంగా, ప్రత్యేకమైన ఆకర్షణగా అనిపిస్తుంది.
ఈ మందిరంలోకి అడుగుపెట్టినంత మాత్రానే అప్పటి వరకు వేధిస్తూ వస్తున్న అనేక సమస్యలు తొలగిపోతాయనే ఒక బలమైన విశ్వాసం బలంగా కనిపిస్తూ ఉంటుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యం తృణీభూతహేతిం రణోధ్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. నిజానికి హనుమంతుడు సంజీవిని పర్వతంతో ముడిపడిన ఈ క్షేత్రంలో గర్భాలయంలోని స్వామివారు అదే ముద్రలో కనిపిస్తాడని భక్తులు భావిస్తారు. కాని గర్భాలయంలో కనిపించే రూపం పూర్తిగా విభిన్నం. అయితే ఆ పక్కనే గల ఉపాలయంలో సంజీవని పర్వతంతో కూడిన హనుమంతుడిని దర్శనం చేసుకోవచ్చు. పాలరాతితో మలిచిన ఈ మూర్తికి భక్తులు నమస్కరించుకుంటారు. ఇక ఆ పక్కనే గల ప్రత్యేకమైన మందిరంలో హనుమ పాదముద్రలు కనిపిస్తాయి. వాయు మార్గాన వెళుతూ హనుమ ఈ కొండపై దిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. సాధారణంగా హనుమకు సంబంధించిన కొన్ని క్షేత్రాల్లో ఆ స్వామి పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయి. స్వామివారి శక్తి అందుకు కారణమని అనుకోవాలి. సాక్షాత్తు హనుమ పాదముద్రలు దర్శించడాన్ని భక్తులు తమ భాగ్యంగా భావిస్తారు. అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకర. అంజని కుమార అతి బలవీర ఆశ్రితాఘహర అసుర భీకర. ఎక్కడ రాముని కీర్తన వినబడు, ఎక్కడ రాముని కీర్తన వినబడు, అక్కడ అంజలి ఘటుతువయ్యా. తలచిన తోడని తాపములనచి పిలచిన తోడని తడయక పలికి, తలచిన తోడని తాపములనచి పిలచిన తోడని తడయక పలికి, భూత ప్రేతముల పారగద్రోలి భక్తుల కాచే దేవుడవయ్యా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఇది రామాయణ కాలముతో ముడిపడిన ప్రదేశం. హనుమంతుడు కాసేపు విశ్రమించిన కొండ, హనుమంతుడి పాద ముద్రలను దర్శనమిచ్చే పర్వత భాగం, ఇలా ఎన్నో విశేషాలను సంతరించుకోవటం వలన ఇక్కడి హనుమయ్యను దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఆయురారోగ్యాలు ప్రసాదించమని వేడుకుంటూ ఉంటారు. ఇది రామాయణ కాలంలో హనుమ పాదస్పర్శచే పునీతమైన ప్రదేశమని స్థల పురాణం చెబుతోంది. రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకవైపున వానర వీరులు, మరోవైపున అసురులు అలసిపోతూ ఉంటారు. మాయాయుద్ధంలో నేర్పరి అయిన ఇంద్రజిత్ ధాటికి లక్ష్మణుడు తీవ్రంగా గాయపడతాడు. లక్ష్మణుడు కోలుకోవడానికి సంజీవిని మొక్క అవసరమవుతుంది. దానిని తీసుకురావలసిన బాధ్యత కూడా హనుమంతుడిపైనే ఉంటుంది. సంజీవని కోసం ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న హనుమ ఆ మొక్క లభించే పర్వతాన్ని కనుగొనే విషయంలో ఇప్పటి జక్కు కొండపై గల మహర్షి సాయాన్ని తీసుకున్నాడని అంటారు. సంజీవని మొక్కను తాను కనుక్కోవడం ఆలస్యమవుతుందని భావించిన హనుమ ఆ పర్వతాన్ని పెకిలించి తీసుకుని వస్తాడు. సంజీవని కారణంగా లక్ష్మణుడు కోలుకుంటాడు. శ్రీరాముడితో సహా వానర వీరులంతా హర్షాన్ని వ్యక్తం చేస్తారు. అప్పుడు సంజీవిని పర్వతాన్ని యథాస్థానంలో ఉంచడానికి హనుమ వెళతాడు. ఆ పర్వతాన్ని అక్కడ ఉంచి తిరిగి వచ్చే సమయంలో జక్కు కొండపై దిగి కాసేపు విశ్రమించాడట. హనుమ వాయుమార్గాన్ని వెళుతూ ఈ కొండపై దిగడం వల్ల ఆయన పాదముద్రలు పడ్డాయని చెబుతారు. ఆయన పాదాలు మోపిన ధాటికి కొండ పైభాగం చదునుగా మారిపోయిందని అంటారు.
ఈ కొండపై తపస్సు చేస్తూ వచ్చిన మహర్షినే హనుమకు ఇక్కడ తొలి మందిరాన్ని నిర్మించాడని చెబుతారు. రామకథామృత మధుని పిబంతం రామకథామృత మధుని పిబంతం పరమ ప్రేమ భరేణ నటంతం పరమ ప్రేమ భరేణ నటంతం పరమ ప్రేమ భరేణ నటంతం వందే సంతం శ్రీ హనుమంతం. సూర్యుని పండని తలచిన హనుమా వజ్రఘాతము తగిలిన హనుమా సుందర కాండకు వీరుడు హనుమా భక్తికి శక్తికి ప్రతీక హనుమా భక్తాగ్రేసరుడు హనుమా. నవంబర్ 4న హనుమ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పూర్తి చేయడానికి 4 ఏళ్లు పట్టిందని, 1.5 కోటి వరకు ఖర్చు అయిందని చెబుతారు. గదను పట్టుకుని అభయముద్రలో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారి పాదపీఠం నుంచి తలపైకెత్తి చూస్తూ భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనవుతూ ఉంటారు. ఇది అందమైన ప్రకృతితో కూడిన క్షేత్రం. అందువల్ల భక్తులతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. నిరంతరం ఇక్కడ సందడి వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మంగళ, ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది. విజయదశమి రోజునే రావణుడిపై రాముడు విజయాన్ని సాధించాడు. అందువల్ల దసరా పండుగ సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆలయానికి సందర్శకుల తాకిడి ఎక్కువగానే కనిపిస్తుంది. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर. ఇది పర్వత ప్రాంతం, పర్యాటక ప్రాంతం. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడి కొండపై నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. హనుమను దర్శించడానికి ఈ కొండపై అడుగుపెట్టిన వారెవరూ ఆకలితో తిరిగి వెళ్లరు. అలాగే చుట్టూ ఎత్తైన వృక్షాలు ఉండడం వల్ల కొండపై ఉన్నంత వరకు ఎండ తెలియదు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. ఉదయం పూజలు, సేవలు అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చండీగఢ్ నుంచి స్థానిక వాహనాల్లో సిమ్లా చేరుకోవచ్చు. సిమ్లాకి సమీప విమానాశ్రయంగా జుపర్హటి కనిపిస్తుంది. షిమ్లా నగరం అందమైన ప్రకృతి సౌందర్యానికి ప్రతీక. అబ్బురపరిచే పర్వతాలు ఒకవైపు, అనుభూతుల రాసులు ఒకవైపు అన్నట్టుగా ఈ ప్రదేశం పరవశింపచేస్తుంది. ఆధ్యాత్మికతకు ఆహ్లాదాన్ని జోడిస్తూ ఆనందానికి, ఆశ్చర్యానికి మధ్య మర్చిపోలేని ప్రయాణం చేయిస్తుంది. అలాంటి ఈ ప్రదేశంలోని జఖూ హనుమాన్ ఆలయాన్ని దర్శించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. రాముని సేవా రక్తుడవీవే రాఘవ కార్య
సక్తుడవీవే. రాముని సేవా రక్తుడవీవే, రాఘవ కార్య సక్తుడవీవే. రావణ మదమును అణచితివయ్యా, రావణ మదమును అణచితివయ్యా. రామాయణ రతనము నీవయ్యా. నీ చరణములే నమ్మితి హనుమా, నాకిహ పరముల నిమ్మో హనుమా. నీ చరణములే నమ్మితి హనుమా, నాకిహ పరముల నిమ్మో హనుమ. అంజలి ఘటించి వేడితినయ్యా, అభయము నిడరావో హనుమయ్య. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే జయ హే శ్రీమన్హనుమా, జయ హే శ్రీమన్హనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 కుమారా, అంజని కుమారా హనుమా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.